హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కొన్ని చెట్లను చూపించబోతున్నాను, అలాగే కొన్ని టిప్స్ ఇంకా హార్వెస్ట్ అన్నీ చూపించబోతున్నానండి. సో ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదైతే మునగ చెట్టు అండి. మునగ చెట్టు అని ఊరికే అన్నారు కదా, మునగ చెట్టులో పెరిగే ఉంటారు కదా, అలాగే పెరిగింది ఇది. ఇది చిన్న 25 లీటర్స్ వాటర్ బాటిల్లో వేసాను. సో ఇలా వచ్చిందండి రిజల్ట్. ఒక విత్తనం వేసాను, 3 years ప్లాంట్ ఇది. ఇప్పుడైతే నాకు మునక్కాయలు వచ్చాయండి. నాకు ఇదైతే సీడ్ ఒక ఫ్రెండ్ ఇచ్చింది. ఒక సీడ్ పెడితే ఇన్ని కాయలు వచ్చాయంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. లెమన్స్ బాగా రావాలి అంటే మస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, అది వాటర్లో డైల్యూట్ చేసి వేసుకోవచ్చు, లేదా అలాగే ఒక 2 to 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అండి, అలాగే డైరెక్ట్గా. రిజల్ట్ అయితే అలా ఉంటుంది. ఇది 1 month బ్యాక్ కలిపి పెట్టేశాను. ఇది గార్లిక్ బయో ఎంజైమ్ అండి. దీన్నైతే నేను ఒక 1 లీటర్ వాటర్లో గార్లిక్ పీల్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసి పెట్టేశాను. సో ఇది వర్షం ఎక్కువ పడి ఆగిపోతుంది కదా, అప్పుడు చెట్లకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక బకెట్ వాటర్లోకి ఒక 2-3 మూతలు వేసుకున్నామంటే టోటల్ అన్ని ప్లాంట్స్కి అవుతుందండి. బాగా డైల్యూట్ చేసుకొని చెట్లకి వేసుకోవాలి, లేదా వర్షం వచ్చి ఆగిపోతుంది కదా, అప్పుడైతే జస్ట్ ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క మూత వేస్తే చాలు. వర్షాలు ఎక్కువ పడి చెట్లు మెత్తగా కుళ్ళిపోయినట్టు అవుతాయి కదండి, అలాంటప్పుడు కూడా ఈ గార్లిక్ బయో ఎంజైమ్ యూజ్ చేయొచ్చు. చూసారు కదా, ఇంతే అండి, ఒక్కొక్క మూత వేస్తే చాలు. నాకైతే వర్షం చాలా బాగా వర్షం వచ్చి ఆగిపోయింది. సో ఇప్పుడు నేను ఒక్కొక్క ప్లాంట్కి ఒక మూత చొప్పున వేస్తున్నాను. సో కూలింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయండి. ఇవైతే డే బ్లూమింగ్ అనమాట, బ్రహ్మకమలం. సో ఇవి కూడా బడ్స్ వచ్చాయి. ఇదైతే పప్పాయ సీడ్స్ నుంచి వచ్చిందండి ప్లాంట్. సో నేను ఇలా వేస్ట్ బకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసుకున్నాను.